అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘమాసం 14వ రోజు, 14వ అధ్యాయం. గృత్స్నమదుడు ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ విప్రోత్తమ, సమస్తమైన మునీశ్వరుల చేత సేవించబడుచున్న గోమతీ తీరమున గల నైమిసారణ్యమందు మునులు తమ తమ గొప్పతనాన్ని చర్చించుకొనటంలో వాదోపవాదాలు పెరిగి కలహం కలిగింది. ఆ నైమిసారణ్యం ఎలా ఉంటుందంటే, కదంబములతోడ, ఇప్ప మ్రాకులతోడను, మద్ది, పనస, చెంపక, అగరు తరుగులతోడను, గుగ్గిలపు చెట్లతోడను, తాటి చెట్లతోనూ, ఆమ్రాతక శిరీష గిరిమల్లిక తమాల పిప్పల వృక్షములతోడను, చండ్ర చెట్లతోడను విరాజిల్లుతూ ఉంటుంది. ఇంకా ఆ వనము నానావిధ తరులతాగుల్మ నికుంజ సంతాన విలసితమై సమస్త ప్రాణులకు సుఖాశ్రయానికి జీవనాధారమై ఉన్నది. అటువంటి ప్రశాంతమైన వనమందు ఈ ముని బృందమంతా చేరి పరస్పరము వాళ్ళ ఆధిక్యతను గురించి కలహించుకుంటున్నారు. మొదట భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడిని, యోగీశ్వరులలో నేను మొదటివాడిని, కాబట్టి నేనే అధికుడును అన్నాడు. ఇంతలో గౌతముడు లేచి, నేను వయస్సు చేత పెద్దవాడిని, ఇంకా బ్రహ్మకల్పాన్ని కూడా చూశాను, కాబట్టి నేనే అధికుడిని అన్నాడు. ఇంతలో రోమసుడు, నేను మునులందరికీ గురువుని, నాతో సమానుడు ఈ లోకములో ఎవ్వరూ లేడు అన్నాడు. ఇంకా అంతలో వృద్ధుడైన గార్గ్యుడు లేచి నీరసమైన ధ్వనితో, నేను పూజనీయుడిని, చాలా కాలం శాస్త్రాలు చెప్పుట వలన నాతో సమానుడు ఎవ్వరూ లేరు అన్నాడు. ఇక మాండవ్యుడు వెంటనే లేచి, నేను కాలక్రమానుగతముగు కర్మలను ప్రవర్తింపు చేయువాడిని, సత్కర్మలను చేయుటయందు ఆసక్తి కలవాడిని, సర్వశాస్త్రముల యందు పండితుడిని, కాబట్టి నేను అధికుడిని అని పలికాడు. ఇంతలో శంతనుడు కళ్ళెర్ర చేసి, నేను యోగాభ్యాసమందు పరిపాటి కలవాడిని, సమాధి అందున్నవాడిని, ఆత్మజ్ఞానము కలవాడిని, కాబట్టి నాతో సమానుడు ఈ ముని సంఘంలో ఎవ్వరూ లేడు అన్నాడు. ఇక పౌలస్యుడు లోపల మండుచున్న క్రోధాగ్ని ప్రజ్వలింపగా, నేను వేదశాస్త్రముల అభ్యాసము కలిగి పెద్దలచే పూజించబడువాడిని, కాబట్టి నేను అధికుడిని అని పలికాడు. ఇక సౌనకుడైతే, నేను ఆత్మజ్ఞానాన్ని కలవాడిని, మునుల చేత పూజింపదగిన వాడిని, కాబట్టి నాతో సమానమైన వాడు ఎవ్వరూ లేరు అని పలికాడు. ఇలా మునులందరూ ఒకరికొకరు వాదించుకుంటూ కలహించుకుంటూ కోపంతో యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఇక అందులో కొందరు మునులు వెంటనే ఆ భృగు మహర్షిని సమీపించి జటలను పీకేసి ముష్టితో పొడిచారు. ఇంకా కొందరైతే గౌతముని గడ్డాన్ని పీకేశారు. ఇక గౌతముడైతే అతి తొందరతో వాళ్ళని వడివడిగా పిడికిడి చేత పొడి చేశాడనమాట. ఆ పిడికిడి పోటు చేత బాధ పొంది కళ్ళ నుండి నీళ్లు కారుస్తున్నారు. ఇక మిగిలిన వృద్ధులైన గార్గ్యుడు, మాండవ్యుడు, ఈ మునులు తమ ప్రతిపక్షుల శాల్వాలు మొదలగు వాటన్నిటినీ చింపేశారు. ఇక కృష్ణాజనము, ఛత్రాన్ని, కౌపీనాన్ని, కమండలాన్ని కోపం చేత పిండి పిండిగా చేసేశారు. ఇక ఒకరి దండాన్ని ఒకరు విడిచేశారు. విప్రులు కాబట్టి దండము, అజినము, పెడకళ్ళు, దోవతలు, దర్భతాళ్ళు ఇంకా మొదలైన యుద్ధ పరికరాలతో ఒకళ్ళకొకళ్ళు బాధించుకుంటూ యుద్ధం చేసుకుంటున్నారు. ఇక ఆ మునులు రజోగుణ స్వభావం కలిగి శ్రీహరి మాయావసులే, దేహాభిమానం కలవారే అజ్ఞానుల వలె ప్రచండమైన యుద్ధం చేసుకుంటున్నారు. ఇలా ఉండగా ఇక నారద మునీంద్రుడు అక్కడికి వచ్చి ఇంకా ఎక్కువగా వాళ్ళని యుద్ధానికి పురిగొల్పి ఈ విషయాన్ని విష్ణువుకి తెలియచేయటానికి వైకుంఠపురానికి వెళ్ళారు. అక్కడ నారదుడు శ్రీహరికి వృత్తాంతమంతా చక్కగా వివరంగా తెలియచేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుని మాటలు విని, నాయనా, నా మాయ చేత అజ్ఞానంలో మునిగి కలహం రగులుకొని పరస్పరము ఈర్ష్యాలంపటులై చెరించు మునులకి ఉపాయం చేతనే ఆ కలహాన్ని పోగొట్టాలి, కానీ వేరే విధంగా నివారించలేము. కాబట్టి వారికి జ్ఞానం కలగటానికి నాకు ప్రేమాస్పదులైన సనక, సనందన, సనత్సుజాతులను అక్కడికి పంపిస్తాను. వాళ్ళు ఎప్పుడూ పంచవర్ష వయస్కులే ఉంటారు. వాళ్ళు బాలురుగానే ఉంటారు. వారి బాల్యమందే 4 యుగములను ప్రభవించి అంతమొందుతూ ఉంటాయి. వీళ్లతో పాటు గొప్ప మేధావియు వృద్ధుడును అగు మార్కండేయును కూడా పంపిస్తాను. అతడు సమస్త మహాకల్పాంతర జీవి, వృద్ధుడు, సజ్జన ప్రియుడు. కాబట్టి ఓ నారద, ఆ ముని బృందముండు సభయందు మార్కండేయునకు సనక సనందనాథులకు కూడా వివాదం జరుగుతుంది. నీవు కూడా అక్కడికి వెళ్ళి కొంచెం చూస్తూ ఉండు అని చెప్పారు.
ఇక శ్రీహరి ఆజ్ఞ అవటం వలన నారదుడు వెంటనే ఆ వాదాన్ని వినగోరి నైమిసారణ్యానికి వెళ్ళాడు. ఇక మార్కండేయుడు శ్రీహరి చేత పురికొల్పబడిన వాడే మునిసంఘం దగ్గరికి వచ్చి మంచి శాంతవాక్యాలతో వాళ్ళని ఓదార్చాడు. ఇక ఆ కలహకర్ములకు మునులు మార్కండేయుని ఆశీర్వాద ప్రభావం చేత ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారు. కొంతసేపటికి బ్రహ్మజ్ఞాన సంపన్నులైన సనక సనందనాది మునులు గంభీర స్వరంతో శ్రీహరి నామాన్ని కీర్తిస్తూ సూర్య సమాన తేజస్సుతో అక్కడికి వచ్చారు. ఇక దూరం నుంచే వాళ్ళని చూచి మేధావంతుడైన మార్కేయుడు తొందరగా తన ఆసనం నుండి లేచి వాళ్ళకి అర్ఘ్యపాధ్యాది విధుల చేత పూజించి వారి పాదాలకు నమస్కరించి పాదాలను కడిగి ఆ పాదోదకాన్ని శిరస్సున చల్లుకున్నాడు. ఈ విధంగా చేస్తున్న మార్కండేయుని చూసి సనకాదులు ఆ సభలో మార్కండేయునితో ఇట్లా అన్నారు: అదేమిటి, మీరు వయస్సు చేత వృద్ధులు, మునీశ్వరులలో ప్రముఖుడు, మునిశ్రేష్ఠుడివి, సమస్త మహాకల్పముల వరకు జీవించి ఉంటావు, బ్రహ్మాది దేవతలందరికీ స్తుతిపాత్రుడివి. అలాంటి నీవు ఈ సభలో మాకు అర్ఘ్యపాత్యములు ఏల ఇస్తున్నావు? వయోవృద్ధుడమైన నీవు బాలురమైన మాకు అర్ఘ్యపాద్యాది విధియుత నమస్కారంలో నర్పకూడదని శృతులందు చెప్పబడి ఉంది కదా. మేము 5 సంవత్సరముల వయసు గల బాలురము, మీరు వయోవృద్ధులు, సప్త కల్పజీవులు, అట్టి మీరు మాకు నమస్కరించవచ్చా అంటూ సనక సనందనాదులు మార్కండేయునితో అన్నారు. ఆ నైమిసారణ్యమున ఆ మునీశ్వరుల సభలో ఆ సనక సనందన సనత్సుజాతులతో మార్కండేయుడు ఇలా అంటున్నారు: శ్రీహరి కీర్తన పరాయణులైన మునివల్లభులారా, సర్వ ప్రాణికోటికి ప్రతి దినము మృణ్మయ పాత్ర నుండి జారు నీటి బిందువుల వలె ఆయుష్కాలము తగ్గుతూనే ఉంటుంది. 21 మహాకల్పములు జీవించినను మరణం నిశ్చయమే. ఇందు అసత్యం లేదు. ముదుసలి అయినా కూడా, వేద శాస్త్రాభ్యాసనము గావించినా కూడా, తపోధనుడైనా కూడా ఏమి ఫలము? జ్ఞానం లేక జీవించినా కూడా లాభం లేదు. వ్యర్థంగా జీవితకాలము గడుపుట వలన జ్ఞానం కలగటం దుర్లభం. జ్ఞానాన్ని సంపాదించువాడు శ్రేష్ఠుడు గాని వృధాగా కాలం గడిపే వృద్ధుడు అధికుడు కానే కాడు. నిత్యము కాని ఈ శరీరము ధరించి శ్రీహరి కథలను వినక కోటి కల్పాలు జీవించినా కూడా లాభం లేదు. అట్టి జీవితం వ్యర్థం. శ్రీహరి కథా సల్లాపముల చేత జీవించు వాని జీవితం మాత్రమే ఫలప్రదమైనది. నిమిషమైనా, సగం నిమిషమైనా కాలం వ్యర్థపుచ్చకుండా విష్ణు కథలను వినేవారు మునుల కంటే మిన్నగా పూజింపబడతారు. మీరందరూ రాత్రి పగలు కూడా శ్రీహరి ధ్యానమందును, పూజలందును, కథలను వినుటయందును, చెప్పుకొనుటయందును, పాద ధ్యానమందును, హరినామ సంకీర్తనమందును కాలం గడుపుతుంటున్నారు. అందువలన పుండరీకాక్షుడు మీ హృత్పుండరీకములందు నిత్య నివాసము చేస్తున్నారు. శ్రీహరి కథాసక్తుడైన బాలుడు వయస్సు చేత చిన్నవాడైన వృద్ధుని వలె దేవతా పూజనీయుడవుతాడు. కాబట్టి మీరు పంచవర్షప్రాయులైనను శ్రీహరి కథాలాలసులగుట చేత మాకు గురువులవుతున్నారు. మేము పెద్దవారైనా కూడా విష్ణు కథలను వినని కారణము చేత మీకు శిష్యులమవుతున్నాము. అలాగే జ్ఞానము చేత వృద్ధుడు, తపస్సు చేత వృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు, ఆత్మజ్ఞానము కలవాడు, శ్రీహరి కథలను వినుటయందు ఆసక్తి కలవాడు మాత్రమే, ఈ 5 మాత్రమే మాకు గురువులవుతున్నారు. కాబట్టి ఓ జహ్ను మహర్షి, ఈ రీతిగా మార్కండేయుడు సభలో చెప్పగా కలహమున పడి ఉన్న మునులు తమలో తాము సణుక్కుంటున్నారు. మార్కండేయుని పలుకులు సత్యమని సనక సనందనాదులు పలుకుచూ శ్రీహరి కథామహిమను ఇలా వర్ణింపసాగారు. ఏ మహానుభావుడు దివ్యావతారముల నెత్తెనో, అట్టి దానవాంతకుని దివ్య చరితామృతమును ఏ నరుడు పానము చేయునో, ఎవడు గంగానదీ తోయములందు అంటే శ్రీహరి యొక్క పాదపద్మముల నుండి వెడలిన పాదోదకమందు స్నానము చేయునో, ఏ నరుడు శ్రీహరి దయాసింధో కృష్ణ విష్ణు వాసుదేవ దామోదర అని సదా నామ సంకీర్తనము గావించునో, వారందరూ అందరికీ పూజనీయులవుతారు. విష్ణు పాదోదకము పావనము. అట్టి స్నానము చేత శరీరము కూడా పవిత్రం కాగలదు. శ్రీహరి సంకీర్తన వలన జిహ్వ పవిత్రమవుతుంది. స్థిరమైన శ్రీహరి యొక్క ధ్యాన యోగము చేత మనస్సు పవిత్రమవుతుంది. శ్రీహరిని పూజించిన చేతులు పరమ పావనమవుతాయి. కాబట్టి శ్రీహరి కథలను వినువారు సన్యాసులు గాని, మునులు గాని, యోగీశ్వరులు గాని వందనీయులు. విష్ణు భక్తి లేని నరుడు ఎంత తపస్సు చేసినా కూడా వృధాయే. భక్తి లేక చిరంజీవి అయినా కూడా ఫలితము శూన్యమే. విష్ణు కథలు వినని చెవులు సొరంగముల వంటివి.
విష్ణు దర్శనము చేయని కళ్ళు నెమలి ఈకలకు గల కళ్ళతో సమానము. శ్రీహరిని పూజింపని చేతులు కొయ్య గెరిటలతో సమానం. శరీరము బూడిదతో సమానం. సౌనకాది మహర్షులు ఈ మాటలను విని సిగ్గు చెంది విచారం సూచించుచూ మనస్సులో ఆనందాన్ని మాత్రం వెలిబుచ్చుచూ నమస్కారం గావించారు. జ్ఞానమునసగు విష్ణు కథను వినుటకు కుతూహలమై ఉన్నాము. కాబట్టి ఓ మార్కండేయ మాకు చెప్పమని అడిగారు. మునుల పలుకులు విని నారదుడు మొదలైన శ్రీహరి భక్తులెల్లరూ వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ మహావిష్ణువుకి ఈ వృత్తాంతమంతా చెప్పారు. శ్రీహరియు వ్యాస మహర్షి అంశతో వేదాంతాన్నంతా సూతునికి చెప్పాడు. సూతుని వలన అందరూ హరికథామృతాన్ని గ్రోలారు. పిమ్మట సౌనకాది మునులందరూ పరమశాంతులయ్యారు. కాబట్టి గురువు ఉపదేశము లేనిదే ఎట్టివాడును సుజ్ఞాని కాజాలడు. ప్రాణులు కర్మ వలన కలుగు గుణముల చేత లబ్ధ సంగులై అనేక రీతుల సంచరించి తిరిగి జన్మస్థానమందే నాశనమగుదురు. అందమైన మంచి గుణశీలములు గల వేదాంగవేత్త అయిన గురువు యొక్క కృపా విశేషముచే పాపములు పోగొట్టు పుండరీకాక్షుని దివ్య కథలను విని తేజోవంతముగు బుద్ధి కలవాడై భక్తుడు ముక్తిని పొందుతున్నాడు. కాబట్టి ఓ జహ్ను మహర్షి, ఈ విధంగా విష్ణు కథలను విని పిశాచ శాపాన్ని పోగొట్టిన కథా విశేషము సుఖప్రదము. ఈ కథను విన్నవాడు ముక్తిని తప్పకుండా పొందుతాడు అనటంలో ఎటువంటి సందేహమూ లేదు అని గృత్స్నమదుడు జహ్ను మహర్షితో చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో 14వ రోజు 14వ అధ్యాయం సంపూర్ణం.